వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగే గాదు. పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేక అచ్చా! రకాల ఒక 8-9 రకాల పార్కులు, ఓకే. స్విమ్మింగ్ పూలు, ఓకే. వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంఫీ థియేటర్ ఓహ్! ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు వావ్! పిల్లలతోనొచ్చినా గూడా, లేపోతే దేవుడి దగ్గరికొచ్చినా గూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్‌డేలు అనుకోండి, గెట్ టుగెదర్‌లు అనుకోండి, సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా, ఇటు డాక్టర్స్‌కైనా ఎవరైనా గూడా వచ్చి అక్కడ సేద తీరొచ్చు. సో, వర్క్, లివ్, ప్లే యెస్. ఈ కాన్సెప్ట్‌ని గూడా ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా? పక్కా చేస్తదండి. అవునా? పక్కా ఇప్పుడు చేస్తది. ఇట్లాంటియన్నీ వెస్ట్‌లో ఉన్నాయి. యెస్. సో, మీరు ఫస్ట్ టైమ్ ఇక్కడ యెస్. తీసుకొచ్చారు. అదే అండి. మా మోటో అదే. హ్మ్. మంచి అకామిడేషను, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వావ్! ఆ! థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్బ్! ఇదే మా మోటో. అది. మంచి రెస్టారెంట్. యెస్. వండర్‌ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరూ. సో, ఇప్పుడు మేము గనక ఇన్వెస్ట్ చేస్తే మన జీఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వెషన్ అండి. ఎందుకంటే సార్. ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ఎందుకంటే ముందు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నా భవిష్యత్తు ఏంటి? నా ఎగ్జాక్ట్‌లీ. ప్రాపర్టీ వాల్యూ ఎంత? డెఫినిట్‌గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటదండి. ఎందుకంటే హ్మ్. మనం స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 స్టార్ హోటల్. దీనిలో యెస్. ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందే అనుకున్నట్టుగా 3 స్టార్ హోటల్‌కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికొస్తారంటారా? పక్కా అండి. ఎందుకంటే 3 స్టార్ హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000, 10,000 రూపాయలు కలెక్ట్ ఆ! చేయట్లేదు. అదే మనం అంటున్నా. మోస్ట్ రిలయబుల్ ప్రైస్‌కి ప్రతి ఒక్కరు ఎఫోర్డబుల్ అయ్యే విధంగా అచ్చా! ప్లాన్ చేస్తా ఉన్నాము. ఓకే. సింగిల్ బెడ్‌రూమ్ వచ్చేసి 500 ఎస్ఎఫ్టీ ఇది ఒక 3,000 రూపీస్‌కి అంతే. అరౌండ్ అంతే. ఓహ్! పర్ 24 అవర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి 800 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్‌రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. అమ్మో! ఇది వీకెండ్స్‌లో. వీక్ డేస్‌లో వచ్చి డెఫినిట్‌గా ఇంకా కొంత తగ్గుతుంది. తగ్గుతది. మరి దీంతో రెంట్‌లు అంటే ఇవ్వొచ్చండి. మాకిచ్చేది కూడా వర్కౌట్ అవుద్దా వర్కౌట్ దీంట్లో? అవుతది. ఎందుకంటే మనకు ఓకే. మన ఎక్స్‌పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుందిగా యెస్. మళ్ళీ. అన్నీ పోను గూడా మనకు 15 డేస్ అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. అచ్చా! కంపెనీ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్‌లో ఉంటది. ఓకే. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళా మాకు మెయింటెనెన్స్ చార్జెస్ ఏమి ఎయ్యరుగా? అట్లాంటివేమి ఉండవండి. ఏమి ఉండవు. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ కూడా లేదండి. ఇవ్వండి. మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్డ్ బై కంపెనీ ఓన్లీ. ఒక్క యాదాద్రి సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ గూడా ఇది. అటు అవును. పోచంపల్లి గావచ్చు, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ యెస్. గావచ్చు, ఇవన్నీ ఉన్నాయి గదా! యెస్. సో, వీటి వల్ల గూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్‌కి? డెఫినిట్‌గా డిమాండ్ వస్తదండి. హ్మ్. మీకు మనం యాదాద్రి గాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ గనుక తీసుకుంటే యెస్. కొలన్పాక జైన్ టెంపుల్ హ్మ్. టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్‌లో అదొక టెంపుల్ అండి. ఓకే. డెఫినిట్‌గా జైన్ మిత్రులకు గూడా వాళ్ళు గూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటదండి. సో, ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్‌కి, హైదరాబాద్‌కి కరెక్ట్‌గా నాకు తెలిసి ఇట్లా సెంటర్ అవును. సెంటర్ పాయింట్ అనుకుంటా. అవును. సో, వరంగల్ గూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు. అవును. మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో గూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినిట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది. అటు అవును. పక్కనే వరంగల్ జిల్లా. దాని తర్వాత వచ్చేసి ఇటు హైస్టేజ్‌గా హైదరాబాద్‌లో ఉన్నాము. అవును. మన హైదరాబాద్ క్రౌడే కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు కూడా యాదాద్రికి ఎక్కువ వస్తా ఉంటారు. అవును. వాళ్ళ తాకిడి కూడా మన టెంపుల్‌కి గాని, అక్కడికి వచ్చిన వాళ్ళకి గాని, నెక్స్ట్ మన హోటల్‌కి గాని డెఫినిట్‌గా ఉంటది. సో, వరంగల్ వైపు వాళ్ళు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక హైదరాబాద్ వాళ్ళే గాదు. నాట్ ఓన్లీ వరంగల్ అండి. యెస్. నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరెక్ట్. కరీంనగర్ వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ అన్ని చేయొచ్చు. దారులు యెస్. ఇక్కడికి వస్తాయి గదా! తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆంధ్రాలో ఉన్న ఆ! జనాలు కూడా మరి ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా యాదాద్రికి రావాలిగా. రావాల్సిందే. ఎవరైనా అప్పుడప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే. యెస్. యెస్. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. అందరికి ఎగ్జాక్ట్‌లీ. దేవుడే. మేము ఎవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 డేస్ స్టే కూడా అవకాశం ఇచ్చారు. 12 డేస్ ఇస్తా ఉన్నామండి. 12 డేస్. 12 ఓహ్! డేస్ వావ్! ఆ! మీకు అనుకోండి, మీ బంధువులకు అనుకోండి, బంధువులకు ఫ్రెండ్స్‌కి కావచ్చు. అనుకోండి. యాహ్! మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ 12 డేస్ పర్ ఇయర్ ఇస్తా ఉన్నాం. ఓకే. అట్లా పీక్ డేస్‌లో రావద్దండి అట్లాంటివి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కదా! ఓకే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లే. కొనుక్కున్న వాళ్ళకి ఇదొక మంచి ఫెసిలిటీ. అంటే అవును. రెంట్ ఇన్‌కమ్ రావడమే కాకుండా యాదాద్రి దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు. బంధువులకు ఇచ్చుకోవచ్చు. కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఇచ్చుకోవచ్చు. సూపర్బ్! మంచి అవును. ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. వండర్‌ఫుల్. సో, మళ్ళొకసారి చెప్పండి సార్ ప్రైజింగ్ మా వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు సింగిల్ సూట్ రూమ్ ఎంత? డబుల్ సూట్ రూమ్ ఎంత? జీఎంఆర్ బృందావనంలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 500 ఎస్ఎఫ్టీ అదొచ్చి 36 lakhs రూపీస్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 800 ఎస్ఎఫ్టీ వచ్చేసి 2 బెడ్రూమ్. ఓకే. ఇది వచ్చేసి 57 lakhs. ఈ 2 ప్రైజెస్ కూడా ఈ ఫిబ్రవరి 2026 ఎండింగ్ మాత్రం ఈ ప్రైజెస్. ఓహ్! మార్చి 1 నుంచి 36 లక్షల సింగిల్ బెడ్రూమ్ 40 lakhs అవుతుంది.
డబుల్ బెడ్రూమ్ 57 lakhs ప్రెసెంట్ ఏంటి కాస్ట్ అప్పుడే పెంచేశారా? అవునండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి, అవును అవును చాలా అవును లిమిటెడ్ యూనిట్స్ అవును ఉన్నాయి. మన అవును. ప్రాజెక్ట్ ఎండుకు వచ్చేసి నాకు తెలిసి 2 బ్లాక్లు అయిపోయినట్టున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ నేను అడిగాను యాక్చువల్గా శ్యామ్ని డి బ్లాక్ లో ఇవ్వంటే ఎక్కడ బాబాయ్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి, కొన్నే మిగిలాయి, అవును. చూసుకో నువ్వే చూసుకో డి బ్లాక్ లో లేవండి, డి అదే బ్లాక్ లో అంటున్నా. టోటల్ యూనిట్స్ సోల్డ్ అవుట్. అవును. 57 lakhs ఉన్న ఏమన్నా 870 బ్లాక్ లో ఏమన్నా దొరుకుతాయి సార్ డి బ్లాక్? ఎందుకంటే నాకు డి బ్లాక్ నుంచి సార్ నిజంగా ఆ స్వర్ణ గోపురం, యాదాద్రి గోపురం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అవును ఎవరైనా వచ్చి ఆ కారిడార్ లో నిలబడి ఆ రూమ్ నుంచి అవును. ఇంకా లోపలికి కూడా వెళ్ళక్కర్లా, అంత అద్భుతమైన దర్శనం జరుగుతుంది అక్కడ నుంచి. అది అంటే డి బ్లాక్ మనం ప్రైస్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి, అచ్చా, ఎందుకంటే సేమ్ ప్రైస్. అన్ని బ్లాక్లు కూడా ఒకటే ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకే అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వచ్చినారో ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకున్నారు. ఓకే 57 lakhs ఉన్న 2 bedroom 800 SFT వచ్చేసి మార్చ్ 1st నుంచి 64 lakhs రూపీస్ అవుతున్నదండి. అబ్బో. ఇప్పుడు ఈ ఎవరైతే చూస్తా ఉన్నారో హరియప్ తొందరపడండి. నేనే 500 కానీ నేను 800 కానీ కొంత లక్కీ ఈ నేను. ఫిబ్రవరిలో Yeah. క్లోజ్ చేసుకోండి. మా వాళ్ళ కోసం ఇంకొక మాట చెప్పండి. వెస్ట్లో ఎట్లాగో ఒక ఛాన్స్ మిస్ అయ్యారు, అవును. కొనుక్కోలేము ఇప్పుడు. సో ఈస్ట్లో ఇప్పుడు ఒక బృందావన్ రూపంలో ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని అనిపించేలాగా ఏదైనా చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్. ఎస్ సార్. మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చింతనే మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము. ఎస్ అందరికీ తెలిసింది, ఒక వీక్ డేస్లో వెళ్ళినా వీకెండ్స్లో వెళ్ళినా ఎంత రష్ ఉంటుంది. అవును కాబట్టి ఏంటంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ జిఎంఆర్ బృందావన్ మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. కరెక్ట్. అవును. నెక్స్ట్ ఈ ఇయర్ 26 ఆగస్ట్ కల్లా మనది ఓపెన్ అవుతా ఉన్నది. ఓ లాంచ్. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు స్టే చేయొచ్చు, ప్రాపర్టీ అడిషనల్ వాల్యూ బాగుంటుంది, ప్రెస్టేజియస్గా ఉంటుంది. ఎస్. ఇయర్లీ వచ్చేసి 12 days అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉండొచ్చు. ఆలేరులో కూడా మీరు ఒక వీకెండ్ విల్లాస్ కాన్సెప్ట్తో వచ్చారంట మళ్ళీ. అవునండి, ఆలేరులో ఒక వీకెండ్ విలాస్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి ఓకే మనకు వెస్ట్ సిటీలో కనుక తీసుకుంటే ఇంచుమించు ఎన్ నెంబర్ ఆఫ్, అంటే Okay. కౌంట్ చేయలేని వీకెండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఓ రిసార్ట్స్ ఇదే మనకు ఇక్కడ లేవు, ఇటువైపు ఏం లేవు ఇటువైపు అసలు. కనుక అవును. చూసుకుంటే మీరు గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి కనుక వరంగల్ వరకు చూసుకుంటే చాలా లిమిటెడ్, వేళ్ళ మీద చెప్పొచ్చు, Okay. ఫింగర్స్ మీద చెప్పొచ్చు. కాబట్టి అంటే దాని గురించి ఏంటంటే ఆలేరు టౌన్లోనే ఒక 13.5 acresలో ఓ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి, సో నిజంగా ఎక్కువ అంటే ఎక్కువ విధంగా కూడా డిజైన్ చేయడం అంటే జరిగిందండి. గ్రీనరీ అంత బ్రహ్మాండంగా. గ్రీనరీ అనుకోండి, అక్కడ వచ్చేసి పవర్ యూటిలిటీ మనం టోటల్ ఆటోమేటెడ్ Solar. సోలార్ స్ట్రీట్ లైట్స్ solar. ఇట్లాంటివన్నీ కూడా Super. వాడాము. ఆ, శ్రీనివాస్ గారు మీరు రండి, మీ కళ్ళతో చూడండి, అవునా? అక్కడ జరిగిన అన్ని డెవలప్మెంట్స్ కూడా టోటల్లీ కంప్లీటెడ్, సేల్స్ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. చాలా అని విన్నాను ఫాస్ట్ గా నేను. అవుతుంది. అవును, అది అవును. కూడా అక్కడ కూడా చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే. మీరు వీలైనంత త్వరగా రండి, ఒకసారి మీ కళ్ళతో చూడండి. అది చూస్తే అప్పు చేసైనా కొనుక్కుంటామేమో ఈసారి. నిజంగా నిజంగా అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే అక్కడ ఉన్న గ్రీనరీకి, ఆ, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కి, ఓకే. ప్లస్ టౌన్ కి, అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అంతా కూడా 1 kilometer లోపల ఉండే సైట్. వావ్. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, మన బృందావన్ కూడా బస్ స్టాండ్ వెనకాలే, బస్ స్టాండ్ వెనకాల నడుచుకుంటూ రావచ్చు. యాదాద్రి టెంపుల్ కి బై ఎయిర్ 300 meters. ఎస్, కరెక్ట్ చెప్పారు. అవును అవును, వండర్ఫుల్ లొకేషన్. సో మీరు ఏది టేకప్ చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. మీ గత చరిత్ర కూడా, అంటే మీరు దాదాపు ఒక 2.5 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ అవును. రంగంలో ఉన్నారు మీరు. అవునండి. వరంగల్ కూడా చాలా ప్రాజెక్ట్ చాలా చేసి చేసామండి. మా సిస్టర్ కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ 20 లక్షల స్క్వేర్ ఫీట్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి పేరుంది వరంగల్లో. జిఎంఆర్ బృందావన్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఎవరిని అడిగినా కూడా చెప్తాను. ఓ సూపర్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. తప్పకుండా వస్తాను నేను. నేను కొనుక్కునేలాగా మాత్రం చేయకండి, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా, నా దగ్గర అయిపోయినాయి డబ్బులు. మీరు మీ టీము కంపల్సరీ రావాలండి. తప్పకుండా వస్తాను సార్. అక్కడ ఆ సైట్ ను చూడాలి, ఎస్. మేము ఏమేమి చేసాము, ఏమేమి కంప్లీట్ చేసాము అనేది మీరు చూడాలి. బృందావనే ఇలా ఉందంటే ఇక రిసార్ట్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. Yes. సో ఖచ్చితంగా వస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, చూశారు కదా ఫ్రెండ్స్, పూర్ణచంద్రరావు గారు చెప్పింది, ఈస్ట్ అనేది ఇప్పుడు హాటెస్ట్ ప్రాపర్టీ. నాలాంటి వాడు అత్యంత సామాన్యమైన జర్నలిస్ట్ కూడా కొనుక్కోగలిగాడు అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువలో ఉన్నాయో ఇప్పుడు. రేపు యాదాద్రి ఇలా ఉండదు, మీకు తెలుసు. ఒకప్పుడు యాదాద్రి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం మనం. అలాగే RRR కనుక సాకారం అయింది అంటే ఇక ఈ ఏరియాని మనం పట్టుకోలేము. ఎయిమ్స్ కావచ్చు, ఇట్లాంటి పోచంపల్లి కావచ్చు, రకరకాల అద్భుతమైన ఫెసిలిటీస్. వరంగల్ కనుక నిజంగానే క్యాపిటల్ అయితే, ఇప్పటికే సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, అక్కడ రేట్లు కూడా హైదరాబాద్తో సమానంగా ఉన్నాయి అక్కడ రేట్లు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా సమానంగా అయిపోయినాయి. మరి ఆ స్థాయిలో ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఏ ప్రాంతం ఏ సంబంధం లేదు, ఎందుకంటే ఇది టూరిజం హబ్బు, అట్లాగే ఇండస్ట్రియల్ హబ్బు, అట్లాగే సాఫ్ట్వేర్ హబ్బు, అన్నిటికీ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, అద్భుతమైన ఎకో సిస్టమ్. కాబట్టి ఎట్టి బస్లో మిస్ చేసుకోకండి. జిఎంఆర్ బృందావన్లో ఇమీడియట్గా కొనుక్కోండి, చాలా తక్కువ ఉన్నాయి, నేను చూశాను.
నేను చూశాను. మన ఇంకో ఎపిసోడ్ కూడా మీకు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది. ఇక టీమ్ లైన్ ఎకో రిసార్ట్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అయితే ఇప్పుడు నేను చూడలేదు, ఇంకా చూసి వచ్చి మీకు చెప్తాను. నాకు తెలిసి అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో విల్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లుక్ ఈస్ట్ మీరు కూడా. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.